రేపు చిలకలూరుపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. శ్రీ శారదా ఉన్నత పాఠశాలలో జరిగే పేరెంట్స్ డే కార్యక్రమానికి హాజరు కానున్నారు. విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై ప్రసంగించనున్నారు. రేపు చిలకలూరుపేటలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పేరెంట్స్ డే గురించి ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్. రైట్ ఏమన్నా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు చిలకలూరుపేట నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ప్రత్యేకంగా ఏదైతే శారదా పాఠశాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకంగా రేపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పాల్గొనబోతూ ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కార్యక్రమంగా ఒక విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి ఒక మార్పులను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కూటమి సర్కారు దానికి అడుగులు వేస్తూ ఉంది. ప్రత్యేకంగా ఆ సమావేశానికి సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు. తల్లిదండ్రులతోనూ అటు విద్యార్థులతో కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మమేకం కాబోతున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నూతన విద్యా విధానాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చినటువంటి తర్వాత సమూలమైనటువంటి ఒక మార్పును శ్రీకారం చుడుతోంది. ప్రత్యేకంగా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా విద్యార్థుల యొక్క విద్యా ప్రామాణికాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దానిపైన కూడా తల్లిదండ్రులకు ఒక ప్రోగ్రెస్ తెలిసే అవకాశం ఉంది. గతంలో ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి మార్కులను ఒక ప్రోగ్రెస్ కార్డు రూపంలో పిల్లలకు అందజేస్తే మళ్ళీ తిరిగి దాన్ని వారే తీసుకుని వచ్చి స్కూల్లో అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈసారి అలా కాకుండా నేరుగా తల్లిదండ్రులను ఆ పాఠశాలకు పిలిపించడం, వారి ప్రోగ్రెస్ను వారితోనే నేరుగా ముచ్చటించడం, ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తు అటు కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తూ వారి యొక్క ప్రతి విద్యా ప్రామాణికాలను కూడా తల్లిదండ్రులకు తెలియజేసి వారి ఎదుగుదలలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నూతనమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఒక విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాబట్టి దానికి అనుగుణంగానే రేపు జరగబోయేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంట్లో చాలా విధాలైనటువంటి లాభాలను తీసుకొచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రత్యేకంగా ఇటు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు కావాల్సిన అవసరం. ఎందుకంటే ఒక విద్యార్థి ఒక రోజులో విద్యా సమయం ఎంత సమయం ఉంటుంది, ఆ సమయానికి సంబంధించి అటు పాఠశాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, విద్యా ప్రామాణికాలు ఏ విధంగా ఉన్నాయి అంటే విద్యార్థి యొక్క అటు ఎప్పటికప్పుడు అతని గ్రాఫ్ పెరుగుతుందా లేదా, ఒకవేళ పెరగకపోతే ఇంట్లో తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి చర్యలు, అటు జాగ్రత్తలు ఏమైనటువంటి విషయాలపైన కూడా అటు టీచర్స్ అందరూ కూడా పేరెంట్స్తో రేపు ప్రత్యేకంగా ఈ సమావేశంలో నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించితో పాటు లీప్ అనే ఒక యాప్ని తీసుకుని వచ్చారు. ప్రత్యేకంగా దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను తీసుకుని వచ్చారు. అటు ఆడపిల్లలకైతే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేటువంటి కొన్ని అంశాలతో పాటు ఒక గుడ్ పేరెంటింగ్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాంట్లో కూడా కొన్ని అంశాలను ఆ యాప్లో పొందుపరిచారు. ఈ యాప్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా రేపు ప్రధానంగా తీసుకురాబోతున్నారు. కాబట్టి అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశాలన్నిటిపైన కూడా రేపు తల్లిదండ్రులతోనూ అటు విద్యార్థులతోనూ ప్రత్యేకంగా ముచ్చటించబోతున్నారు. వీటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చిలకలూరుపేట ఏదైతే రేపు పవన్ కళ్యాణ్ పాల్గొనేటువంటి శారదా పాఠశాల ఉందో ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ రేపు విద్యార్థులతోనూ అటు తల్లిదండ్రులతో ముచ్చటించబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి చాలా శోభ అంతరించుకుందని చెప్పుకోవచ్చు యమున. రైట్, థ్యాంక్ యూ.